ప్రణీత్ హనుమంత్కి సంబంధించిన ఎపిసోడ్ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అరెస్ట్ చేయాలని చెప్పారు. మరి అరెస్ట్ అవుతారా లేదనుకున్నట్టు వాళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు. కానీ మళ్ళీ రిలీజ్ అయ్యారని చెప్పి ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. ఏంటి సార్ అసలు అరెస్ట్ చేసి ఊరికి వదిలేసారా? దీని గురించి ఏ రకంగా చూడొచ్చు అంటారు సార్? నమస్కారం అండి. ముందుగా ఇండియన్ లాస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రణీత్ హనుమంత్ కేసు గురించి పూర్వ వివరాలు అంటే గతంలో ఏం జరిగింది అనే విషయాల గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అందరికీ తెలుసు అది దారుణ మారణ అత్యాచారం. యూట్యూబ్ వేదిక నెటిజన్స్ అందరూ చూస్తుండగా చేసిన ఒక చట్ట వ్యతిరేక చర్య. దాన్ని అందరూ ఖండించారు. ప్రణీత్ గారిని అరెస్ట్ చేయటం కూడా జరిగింది. మరి గతంలో మనకు తెలిసిన వరకు సెక్షన్ 67B ఆఫ్ ద ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కిందనే మాత్రమే పెట్టారని చెప్పి బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారము సెక్షన్ 79 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద, మళ్ళా పోస్కో యాక్ట్ కింద, మళ్ళా 294 ఆఫ్ ఐపీసీ కింద కూడా ఆయన్ని కేసులో బుక్ చేసినట్టుగా తెలిసింది. ఇది మంచి శుభపరిణామం. అయితే దీంతోపాటు చాలామంది నెటిజన్స్, పబ్లిక్ కాన్షియస్ ఉన్న ఎంతోమంది ప్రముఖులు, చిన్నవారు, పెద్దవారు కూడా మానసికంగా డిస్టర్బ్ అయ్యారు. ఇది పబ్లిక్ డిస్టర్బెన్స్ అనేది జరిగింది. మరి ఈ పబ్లిక్ డిస్టర్బెన్స్ జరిగినప్పుడు ఎక్కడి నుంచి ఎంతోమంది దీన్ని ఖండించారు, లేదా కేసులు పెట్టాలని కూడా ప్రయత్నించారు. మరి దానికి సంబంధించి ఎందుకు సెక్షన్ పెట్టలేదో నాకు అర్థం కాలేదు. దాని విషయం కూడా ప్రజలందరూ నెటిజన్స్ చర్చించుకోవాలి. అంతేకాకుండా ఇది ప్రథమ తప్పు కనుకైతే సెక్షన్ 67B ప్రకారము 5 సంవత్సరాలు మాత్రమే శిక్ష. అదే రెండో తప్పు అయితే మరి 7 సంవత్సరాల శిక్ష ఉంది. గతంలో ఆయన చేసిన ఎన్నో వీడియోస్ చాలా ఉన్నాయి. వాటిల్లో తప్పులు చేయలేదా? దాని గురించి పరిశీలించాల్సిన అవసరం లేదా? మరి దాని మీద ఏం చేశారని కూడా నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. అంతేకాదండి, చిన్నపిల్లలకి సంబంధించి సరైన చట్టాలు లేవని దీని మీద నేను అనేక సందర్భాల్లో, ముఖ్యంగా సాక్షి టీవీలో కూడా చెప్పడం జరిగింది. ఉమెన్కి సంబంధించి 354 ఉంది గతంలో. ఇప్పుడు అది నేను మళ్ళీ సెక్షన్ మార్చారు. అది అవుట్రేజింగ్ ద మాడెస్టీ ఆఫ్ ఉమెన్ ఉంది, కానీ అవుట్రేజింగ్ ద మాడెస్టీ ఆఫ్ చిల్డ్రన్కి సంబంధించి లేదు. ఒక రిమార్క్స్ చేసిన చిల్డ్రన్స్ సేఫ్టీకి ఇబ్బంది కలిగించినా కానీ పోస్కో యాక్ట్లో ఉంది. కానీ అవుట్రేజింగ్ ద మాడెస్టీ ఆఫ్ ఏ చైల్డ్ లేదు. ఇది దారుణం. కాబట్టి డెఫినేషన్ మారాలి. అదేవిధంగా విక్టిమ్ ఎవరు అనే విషయంలో ఒక్కొక్క సందర్భంలో చూసేవాడు కూడా, లేకపోతే వినేవాడు కూడా, లేకపోతే ఆలోచించేవాడు కూడా మరి విక్టిమ్ అవుతారు, బాధపడతాడు. బాధపడిన ప్రతి వాళ్ళు చిన్నపిల్లలకు సంబంధించిన నేరాల్లో విక్టిమ్గా పరిగణించాలి. అతను ఎక్కడి నుంచైనా సరే కేసు పెట్టే అవకాశం, లేదా క్రిమినల్ లాని మోషన్లో పెట్టే అవకాశం అతనికి ఇవ్వాలి. అప్పుడే సత్వర నిజమైన న్యాయం బాధితులకు జరుగుతుంది. లేని పక్షంలో ఏమవుతుంది, ఈ లోకల్ స్టాండింగ్ మీద ఎవరు బాధపడ్డారో వాళ్ళని పెట్టాలంటే వాళ్ళు వీడియో చూసుండకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి తెలిసి కూడా ఉండకపోవచ్చు. చిన్నపిల్లలు అనేవాళ్ళు వనరబుల్. అలాంటి వాళ్ళకి సంబంధించిన కేసులు వచ్చినప్పుడు ఖచ్చితంగా విక్టిమ్ అనే డెఫినేషన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ పర్టికులర్ కేసులో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి, సినిమా యాక్టర్లు కానీ, మినిస్టర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి, అక్కడి నుంచి మినిస్టర్లు కానీ చాలామంది ఇటువంటి విషయాల మీద కండెమ్ చేశారు, యాక్షన్స్ కూడా తీసుకోమన్నారు. కానీ అంత మాత్రం అది సరిపోదండి. ఏదో ఒక జోక్ వేసి ఆ జోక్ ద్వారా అందరినీ నవ్వించాలని ప్రయత్నం మాత్రమే చేశాను. అది జనరల్గా మామూలుగా అయితే నాకు ముందు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది అని ఆ ప్రాబ్లమాటిక్ పార్ట్ని తీసేశారట. అంటే మిగతా అంతా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? అన్కండిషనల్గా, అన్అంబిగ్యూస్గా అపాలజీ చెప్పిన వాళ్ళు అది ల్యాప్స్ ఇన్ జడ్జిమెంట్ అంటున్నారు, కానీ తప్పు చేశాననే ఉద్దేశంలో ఎక్కడా చెప్పడం లేదు. మీరు క్రియేటరు, ఓకే, మీరు ఎన్నైనా అటెంప్ట్ చేయండి అందరిని నవ్వించేదానికి, మాకేం ఇబ్బంది లేదు. కానీ లిమిట్స్ క్రాస్ చేసి డార్క్ అంటే ఏంటి,
డిస్టేస్ఫుల్ ఏంటి అని మాత్రమే మీరు అనుకుంటున్నారు. ఇది డిస్టేస్ఫుల్ కాదండి, ఇది అప్స్కీన్. చిన్న పిల్లల యొక్క ధైర్యాన్ని, వాళ్ళ యొక్క శారీరక మానసికంగా వాళ్ళని బాధ పెట్టే విధంగా చేశారు. దానివల్ల పెద్దలు కూడా బాధపడ్డారు, సంఘం మొత్తం బాధపడింది. దాన్ని మీరు గమనించండి. కాబట్టి మీరు ఇచ్చినటువంటి అపాలజీలో నాకు ఎక్కడ మీరు నిజంగా తప్పు చేశారని భావిస్తున్నారు అన్నట్టుగా నాకు కనపడలేదు. కాబట్టి దయ ఉంచి మీరందరూ కూడా నెటిజన్స్ ఖచ్చితంగా దీని గురించి పూర్తిగా ఆలోచించండి. కేవలం ఆయన్ని రిమాండ్కి పంపించినంత మాత్రాన సరిపోలేదు. ఇంకా చాలామంది ఉన్నారు ఇటువంటి చేసేవాళ్ళు. ఈ కేసులో ఇంకా 3-4 ఉన్నారు. వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? అసలు కేసు ఏమైంది? అది ఎందుకు బయటికి రావడం లేదు? దానికి కారణం ఎవరు? దాంతోపాటు వీళ్ళు గతంలో చేసినటువంటి వీడియోలకు సంబంధించి ఎందుకు ఇంకా ఒక పరిశోధన చేసి ఆ కేసుల్లో వాటిలో కూడా ఏమైనా తప్పులు ఉన్నాయా, లేకపోతే అబ్స్కీన్ యాక్ట్స్ ఉన్నాయా, దాని గురించి ఎందుకు చర్చించడం లేదు, జరగలేదు. దీంతోపాటు డార్క్ కామెడీ రిగార్డింగ్ చిల్డ్రన్ మీద చాలా యూట్యూబ్ ఛానల్స్, అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకునే కొంతమంది ప్రత్యేకంగా చిల్డ్రన్కి సంబంధించే వీడియోలు చేస్తున్నారు. దాని ద్వారా వాళ్ళు వ్యూస్, డబ్బులు, నేమ్ అండ్ ఫేమ్ సంపాదించారు. మరి వాళ్ళందరి యొక్క ఛానల్స్ని ఒక్కసారి ఈ ఎవరైతే ఈ పోర్న్ కేసెస్ డీల్ చేస్తారో వాళ్ళు తప్పకుండా పరిశోధించి చూసి తగు చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం కూడా మరి వసూలు చేసి బాధితులందరికీ నష్టపరిహారం చేర్చాలి. అలా జరగకపోతే ఏమవుద్దంటే ఈ వీడియోలు చూసిన వాళ్ళల్లో 1000 మందిలో ఒక్కడు మళ్ళీ క్రియేట్ చేసినా కానీ మళ్ళీ అవి ఎక్కువైపోతాయి. కాబట్టి అదే కొంతమందికి నష్టపరిహారం కనుక వేసి డబ్బులు వసూలు చేసి బాధితులకు కనుక నష్టపరిహారం ఇస్తే ఖచ్చితంగా ఈ సెలబ్రిటీ వర్షిప్ కానీ సోషల్ మీడియాలో ఏదైనా అవుట్రేజ్ చేయొచ్చు, ఎవరినైనా అనొచ్చు అనేది కానీ, లేకపోతే డీప్గా సొసైటీలో ఉన్న నామ్స్ కొన్ని ఉన్నాయి, చాలా ముఖ్యమైనవి. ఆ నామ్స్ వైలేషన్ కానీ ఇవన్నీ లేకుండా మనం ఆపలేం. కాబట్టి దయ ఉంచి ఒకటి విక్టిమ్ అనే దాన్ని డెఫినేషన్ మార్చండి. విక్టిమ్స్ అందరికీ నష్టపరిహారం వచ్చేటట్టు చేయండి. దాంతోపాటు ఏదో ఆ పార్ట్ ఈ పార్ట్ తీసేసాయని కాకుండా మొత్తం వీడియోనే డిలీట్ చేయలేదు. దాని యొక్క ఈ ట్రేసెస్ అనేది అక్కడ ఉండకూడదు. అలాంటిది మళ్ళీ కనపడ్డప్పుడు ఇది అది కదా, దీంట్లో నుంచి వీడియో తీసేసారు కదా అని గుర్తొచ్చే అవకాశం ఉంది. కాబట్టి వైలేటర్స్ మస్ట్ హ్యావ్ ఏ డ్యూటీ ఆల్సో ఆన్ దెమ్. రిమూవ్ చేయటం, అపాలజీ చెప్పడం, చట్ట పరిధిలో ఎక్కడ ఏ కేసు వాళ్ళ మీద పెట్టారో అక్కడికి వెళ్ళి వాస్తవాలను ఒప్పుకోవటం. ఏదో ఒక తెలివిగా ఏదో ఒక డిఫెన్స్ తీసుకొని బయటపడిపోయి వచ్చేయటం కాదు. నేరాన్ని ఒప్పుకోండి, మీరు చేసిన నేరాన్ని ఒప్పుకొని శిక్షని అనుభవించండి. దాంతోపాటు నష్టపరిహారం కూడా కట్టండి. అది ఒక మోడల్ అవుతారు. రేపటి నుంచి మిమ్మల్నే ఇదిగో పరివర్తన చెందిన వ్యక్తి అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ రిఫర్మేషన్ తర్వాత సొసైటీకి పనికొచ్చే విధంగా మిమ్మల్ని తయారు చేయటమే ఈ శిక్షాస్పృతి యొక్క ముఖ్య ఉద్దేశం. రెట్రిబ్యూషన్ అంటే రివెంజ్ తీసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని ఏదో పనిష్ చేయాలనేది కాదు ముఖ్యం. సొసైటీలో ఉన్న సోషల్ నామ్స్ ఏదైతే డీప్ రూటెడ్గా మన సొసైటీలో ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కంటిన్యూ అయ్యి ఒక ప్రవాహంలాగా ముందుకు పోవాలంటే ఇటువంటి తప్పకుండా అవసరం. ఇక్కడ ఏంటంటే మరి ఈ ప్రణీత్తో పాటు ఇంకా 3 ఉన్నారు దీంట్లో. బుర్రా యువరాజ్, ఆది పెద్దిరెడ్డి అండ్ భార్గవ. ఈ భార్గవని దల్లాస్ నాగేశ్వరరావు కూడా అంటారట. సిరీస్ ఒకటి కాదు, చాలా సిరీస్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ చేశారు. ఎక్స్క్లూజివ్గా చాలా కామెంట్స్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ కూడా కాదు, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్. ఇది నేరం కదా, మీకు అనిపించడం లేదా? మీరు ముగ్గురు ఎక్కడ దాక్కున్నారు? దయ ఉంచి రండి, వచ్చి సమాజంలో జరుగుతున్నటువంటి మీ గురించి చర్చలో పాల్గొని మీరు చేసిన మీరు తప్పులను నిజంగా భావిస్తే ఒప్పుకోండి. చట్టంలో మీకున్నటువంటి రైట్స్ ఏముంటే అది ఖచ్చితంగా యూ కెన్ టేక్ డిఫెన్సెస్. బట్ మీరు నేరం చేశారని మీరు భావిస్తే, మేము భావిస్తే చట్టానికి లొంగిపోయి సహకరించి మీ తప్పుని మీరు ఏదైతే నేరం చేసేది ఒప్పుకోండి. అప్పుడు
సమాజంలో మిమ్మల్ని కూడా పరివర్తన చెందిన వ్యక్తులుగా అనుకుంటారని నేను భావిస్తున్నాను. నమస్కారం.